వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దివంగత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని రామ్ గోపాల్పేట్ కార్పొరేటర్ చీరా సుచిత్ర ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు. రామ్ గోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ చీరా సుచిత్ర జన్మదినం కూడా కావడంతో పాన్ బజార్లోని భాజపా కార్యాలయంలో ఆమె పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని దుప్పట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం బాగుంటేనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, ప్రజల ఆరోగ్యాలు సురక్షితంగా ఉంటాయని అన్నారు. रवि इंको రండి. ఏ సందీప్ ऋषि साई साई మన మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి 100 సంవత్సరం జన్మదినం సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ అందరికీ కూడా సఫాయి కర్మచారుల అందరికీ కూడా రగ్గులు సమర్పించడం జరిగింది. వారు ఇక్కడ చలికాలం కాబట్టి అందరికీ కూడా చల్లగా ఉంటుంది, అందరికీ కూడా బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలనేసి సఫాయి కర్మచారులు ఎవరు చేయని పనులు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా కలిసి ఇక్కడ వారికి రగ్గులు సమర్పించడం జరిగింది. వాజ్పేయి గారు ఎప్పుడు కూడా అనేవారు, పార్టీలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, ఒకటే పార్టీ ఎప్పటికీ కూడా ఉండదు, ప్రజాస్వామ్యం ముఖ్యం కాబట్టి మనం ప్రజలకు ఎప్పటికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలని మన కోరిక. అలాగే వారి బాటల్లోనే నరేంద్ర మోడీ గారు నడుస్తున్నారు, వారి బాటలో మనం అందరం కూడా నడుస్తాము అని మనం థ్యాంక్ యూ.